నమస్తే, జై భీమ్. నేను ఈ వీడియోని కొంతమంది జర్నలిస్టులను ఉద్దేశించి, కొంతమంది విలేకరుల గురించి మీరు దయచేసి వినాలి. ఈ వీడియో మా వాకుల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు చూడాలి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారు చూడాలి. అదేవిధంగా తిరువురు ఉన్నటువంటి ఆర్డీఓ వారు చూడాలి. అదేవిధంగా ఇవాళ డిపిఆర్ఓలు కూడా ఈ వీడియో చూడాలి ఇవాళ. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ని, ఒక సామాజిక కార్యకర్తనండి. ఇవాళ తిరువురులో చూస్తే 100 మంది విలేకరులు ఉన్నారు. దీనిలో నిజమైన విలేకరులు ఎవరు, జర్నలిస్టులు ఎవరని నేను గతంలో కూడా అధికారులకి తేల్చాలని ఇస్తే ఎవరూ తేల్చలేదు. ఎందుకు తేల్చలేదంటే ఇవాళ పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ ఏదైనా ప్రెస్ మీట్ జరిగితే ఈరోజు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఉంటుందండి. పోలీస్ గ్రూపుల్లో కూడా వివక్షిస్తుంది. ప్రశ్నించే అటువంటి వాళ్ళ గ్రూపుల్లో పెట్టుకోరు. ఎందుకంటే నిజాలని నిర్భయంగా నేను ప్రశ్నిస్తాను. అదేవిధంగా నా పేపర్ డెమోక్రసీ కానీ, నా డిబై ఛానల్ కానీ, ఊపు జగలం కానీ నిజాన్ని నిర్భయంగా రాస్తాను. కాబట్టి అవి నా దృష్టికి చేరకుండా ఉంచడం కోసమే మాలాంటి నిజమైన జర్నలిస్టుల్ని ఈ పోలీస్ గ్రూపుల్లో పెట్టరండి. అదేవిధంగా ఇవాళ విలేకరులు ఇవాళ సమాజంలో పల్లెటూరులోకి పోతే గతంలో కోతులు అంటే భయపడేవాళ్ళు. అదేవిధంగా సిటీల్లో కూడా ఇవాళ కోతులు అలవాటు అయిపోయినాయి. కోతులు అంటే భయపడుతున్నాము. అదేవిధంగా కుక్కలంటే భయపడుతున్నామండి ఈ రోజుల్లో. అదేవిధంగా టౌన్లలో రౌడీలు, గోండాలంటే భయపడతారు. కానీ ఈరోజు ఈ తిరువూరు పట్టణంలో, తిరువూరు మండలంలో కొందరు విలేకరులను చూస్తే ఈరోజు అధికారులు కానీ, కొందరు నాయకులు కానీ భయపడుతున్నారు. సామాన్య ప్రజలు కూడా ఇవాళ భయపడుతున్నారండి. అదేవిధంగా ఇవాళ నేను ఒక కార్యక్రమానికి వెళ్ళి ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే అసలు ఆ నాయకుడు చెప్పే మాటలంటే నాకు మతిపోయిందండి. అదేవిధంగా ఇవాళ కొంతమంది విలేకరులు కూడా ఏమన్నారంటే వాళ్ళ యూట్యూబర్లు, వాళ్ళ చిన్న పేపర్లు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గతంలో కూడా కొంతమంది విలేకరులు దగ్గర రాయనమాట అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ విలేకరులు అయితే గతం దగ్గర రానియట్లేదో ఇప్పుడు కొంతమంది అటువంటి విలేకరులు కూడా శాసనసభ్యులు పోషిస్తున్నారు అన్నటువంటి మాటలు కూడా లేకపోలేదండి. అదేవిధంగా ఇవాళ కొంతమంది నాయకులు, అదేవిధంగా కొంతమంది అధికారులు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇవాళ సెటిల్మెంట్లు ఉంటే కంపల్సరీగా ఇవాళ ఇటువంటి విలేకరులే ఉన్నారండి. ఎందుకంటే ఇవాళ చిన్న పేపర్ అయినా నాది, చిన్న యూట్యూబ్ అయినా నాది. ఇవాళ ప్రజల కోసం ప్రజల పక్షాన, ప్రజలకు, ప్రతినిధులకు, ప్రభుత్వానికి వారధులుగా నేను పనిచేస్తున్నాను. నాకులాగే కొంతమంది మిత్రులు కూడా పనిచేస్తూ ఉన్నారు. పనిచేసే ఇటువంటి జర్నలిస్టులను పక్కన పెట్టి ఈరోజు తిరువూరులో అనేక చోట్ల దోపుడులు దోచుకున్నటువంటి విలేకరులకి ఈ తిరువూరులో నాయకులు, అధికారులు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా కొన్ని ఛానల్లో ఉన్నటువంటి ఛానల్ చైర్మన్ వారులకు నా నమస్తే తెలియజేస్తున్నానండి. అయ్యా కొన్ని ఛానల్లో ఉన్నటువంటి చైర్మన్లారా, ఛానల్ అధినేతలారా, మీ ఛానల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కొన్ని చోట్ల రాకుండా చేసింది, కొన్నిటిని ఆపివేశారు. ఇవాళ అదే ఛానల్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తిరువూరులో ఛానల్ కొంతమంది అదే ఛానల్ వాళ్ళు ఈరోజు పేపర్లో వార్త రాదు, టీవీల్లో ఛానల్లో వార్త రాదు. కానీ ఈరోజు నాయకుల దగ్గరికి కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళి రువాబు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు లేకపోలేదు ఇవాళ. కాబట్టి యజమానులారా, టీవీ యజమానులారా, ఛానల్ యజమానులారా, పత్రికా యజమానులారా, ఇటువంటి వాళ్ళని మీ ఛానల్లో ఎలా ఉంచుకుంటున్నారు, ఎందుకు ఉంచుకుంటున్నారు అంటే ఇలా దోపిడికి వాళ్ళని దోసుకొని
మా ఛానల్ మాకు పంపించండి, మీది మీరు దోసుకోండి, మాకు అందచేయండి అని పంపిస్తున్నారా? దయచేసి ఛానల్లారా, మరి ప్రతి ఛానల్ యజమానులు కూడా నేను మరొకసారి మనవి చేస్తున్నాను, ఇటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకొని, అదేవిధంగా మరి డిపిఆర్ఓ కూడా నేను మనవి చేస్తున్నాను. డిపిఆర్ఓ గారు మా తిరువూరులో ఉన్నటువంటి మరి ఛానల్లో పేపర్లో కానీ ఎంతమంది అయితే మరి ప్రజల పక్షాన ప్రభుత్వం పక్షాన వార్తలు పెడుతున్నారో ఛానల్లో మరి వార్తలు పెడుతున్నారు, అటువంటి వారిని మీరు కంపల్సరిగా మరి మీరు పరిశీలన చేసి మరి ఈ రోజున తిరువూరులో మరి కొందరు దోసుకుంటున్నారు, బెదిరిస్తున్నారు అని అన్నటువంటి ఆరోపణలు ఎక్కడైతే ఉన్నాయో వీటన్నింటినీ మీరు పరిశీలన చేసి ఇటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మరి ముఖ్యంగా మా తిరువూరులో ఉన్నటువంటి మరి శాసనసభ్యులకు కూడా మరోసారి మనవి చేస్తున్నాను. శాసనసభ్యులు వారు మీరు ఇటువంటి వారికి మీరు కూడా సహకరిస్తూ మరి వీళ్ళకి కాస్త సహాయం ఆర్థికంగా అందించేది కూడా మీరేనని ఆరోపణ లేకపోలేదు. ఈరోజు మీకోసం కానీ మీ టీడీపీ పార్టీ కోసం కానీ మరి గతంలో కానీ ఎప్పుడు కానీ ఎవరైతే జర్నలిస్టులు పనిచేస్తున్నారో మరి పని చేస్తున్నారో అటువంటి వారిని కంపల్సరీగా మీరు దృష్టిలో పెట్టుకొని మరి సమాజానికి మంచి చేసేటువంటి జర్నలిస్టులకి ప్రతి ఒక్క అధికారి కానీ ప్రతి ఒక్క మరి నాయకులు కానీ సహకరించాలని ఈ సందర్భంగా మరి ఎవరైతే దోపిడులకు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఎక్కడైతే మరి దోపిడీకి గురి చేస్తున్నారో మరి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో విలేకరులు తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు ఒక సామాజిక కార్యకర్తగా ఒక డివై న్యూస్ మరి దినపత్రిక మరి